ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు లోన్ తీసుకున్నాం, బ్యాంకు లోన్ తీసుకుంటే ఏమవుతుంది? బ్యాంక్ అయినా నీ పాన్ కార్డు అడుగుతాడు, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని పాన్ కార్డు ఉంటుంది. ఆ పాన్ కార్డు అడుగుతాడు. నువ్వు లోను సరిగ్గా కడితేనేమో ఈ పాన్కు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అవును, ఏమైనా అప్పు తీసుకోవాలనుకుంటే సిబిల్ స్కోర్ అంటారు దాన్ని, అట్లా అది పెరుగుతుంది, క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. 750 పైసలకు ఉంటే మంచి స్కోర్ అని చెప్పి ఏదో అంటుంటారు. అవును. అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అందరి పాన్ కార్డులు చూస్తే 450, 500 దాటది. అలానే ఎగవేతదారులు చేసిండు. ఇప్పుడు వీళ్ళని ఏం చేసిండు కేసీఆర్ అంటే ఎగవేతదారులు, రుణ ఎగవేతదారుల జాబితాలో కలిపిండు. అంటే తెలంగాణ రైతులను పైసలు తీసుకొని ఎగ్గొట్టేటోళ్ళుగా బ్యాంకుల దృష్టిలో చేర్చిండు కేసీఆర్. నేను ఇస్తానని మొత్తం మోసం చేసిండు. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ రైతులు బకాయి పడ్డ బకాయిలన్నీ ఒకే ఒక్క దెబ్బతో మాఫీ చేసేసింది. ఇప్పుడు వీళ్ళ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ రుణం తీసుకునేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. 20,747 కోట్లే కాదు, అదనంగా మళ్ళొక 20,000 కోట్ల రూపాయలు రైతులు అప్పులుగా తీసుకోవడానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. దీని మీద ఇక హరీష్ రావు గారు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పంటకి 5 ఎకరాల రైతుకు 62,500 రూపాయలు అదనంగా ఇస్తే 2 పంటలకు కలిపి దాదాపుగా 1,25,000 రూపాయలు 2 పంటలకు కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. నువ్వేం చెప్తా ఉన్నావు? ఇప్పుడు 25 ఇది తీసేయాలన్నట, ఇది తీసేసి ఈ 25,000 ఇవ్వాలి అంటుండు హరీష్ రావు గారు. ఈ బోనస్ తీసేసేట ఇది ఇవ్వన్నట. ఇంకిదే కాదు, రైతాంగానికి రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీలాగా మాట ఇచ్చి, మీలాగా మాయ మాటలు చెప్పి రైతులకు సంఖ్యలేసి వ్యవసాయం అసలు ఏది ఒరేస్తే ఉరే అనేటువంటి మాటలు చెప్పినటువంటి గత బీఆర్ఎస్ పార్టీ పాలకులు సిగ్గుతోని తలదించుకోవాలి. ఇవాళ రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే మేము చేయలేకపోయినాము అనేటువంటి మాట స్పష్టంగా. ఇది వాస్తవం కాదా? సన్న వడ్లకు 500 రూపాయలు అని చెప్పినాం. రేపు దొడ్డొడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. ఇది ఓవైపు చేస్తున్నావు. నువ్వేం చేసినావు కేసీఆర్ గారు? ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 50 కడితే 500 మందికి అమ్మిరు. కాళేశ్వరంతోనే వండినాయి, అందుకని కాళేశ్వరంతోనే వండినాయి అని చెప్తి. కాళేశ్వరం పడావే ఉండే, నువ్వు కట్టిన పయకాలు బాత్రూమ్లు అటువంటి అవి ఏవి ఈ ప్రాజెక్టులు అవి పడావే ఉండే. ఎక్కడికెక్కడ ఉండగానే ఇంత భారీ మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో లేనంతగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పంటలు పండించారు. అప్పటికంటే చాలా ఎక్కువ పంటలు పండినాయి. మొత్తం కాళేశ్వరం కథమైనాకనే కదా రైతాంగం బాగుపడ్డది. కాళేశ్వరం పేరు చెప్పి మొగులుకు చూపెట్టి కుండ వాళ్ళకు వచ్చిండు కింద. వాననే పడుతున్నాక కుండలు నీళ్ళు ఎందుకని ఆ పరిస్థితి చేస్తే వీటన్నిటిని చక్కదిద్దుకుంటూ వస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు ఇక చాలు, మీ డ్రామాలు చాలు. ఎందుకంటే రైతాంగం గుర్తుపడతా ఉన్నారు. ఏదో మీ సోషల్ మీడియాలో పెట్టి రైతులకు ఆగమైపోయి రైతులను మొత్తం కన్నీళ్ళే గారుస్తూ ఉన్న రైతులు అనేటువంటి డైలాగులు ఏవైతే చెప్తా ఉన్నారో బంద్ చేయరి. ఆఖరికి ఆ సోషల్ మీడియాలో పాల్గొనేటువంటి మీ పైసలు ఇచ్చి చేపిస్తారు కదా, వాళ్ళే వచ్చిపోతారు మిమ్మల్ని. ఎన్ని రోజులు చేయిస్తారా మాతో అబద్ధాలని వాళ్ళే దానిపోతారు. మరి ఆ పరిస్థితి వస్తుంది. ఈ రైతులది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సభలు పెట్టి రైతుల మొన్న వరంగల్లో మహిళా లోకానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వంట గ్యాస్ 500 రూపాయలు, వంట ఏది గ్యాస్ బుడ్డి 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి. మహిళా సంఘాల ఏది వడ్డీలన్నీ మాఫీ చేసింది, బస్ ఛార్జీలు ఫ్రీ చేసింది. మహిళలకు త్వరలో ఏది 2,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరెంటు ఛార్జీలు మాఫీ, 200 యూనిట్లు మాఫీ. ఇన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఏమన్నా సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి
మంచి పని ప్రతిపక్ష నాయకుడు కనీసం వచ్చి చెప్పాలి. ఎస్, మేము ఇది చేస్తున్నాం, ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం, ఇది మంచి కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీకి నా అభినందనలు కనీసం చెప్పాలి కదా. ఆ సోయి ఎట్లాగో లేదు మీకు, మీదికేం బురద జల్లి ఇక అదైపోయింది. మహిళలు అన్నారు, మహిళలు వెంట పడితే వరంగల్లో మహిళలు చెప్పు తీసుకొని కొట్టినంత పనిచేసారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని. మేమంతా మాకు మంచి జరుగుతూ ఉంటే మీరు కాళ్ళ కట్టెలు పెడతారని. మహబూబ్ నగర్లో రైతాంగం ఇలా ముఖం మీద ఉంచినంత పనిచేసారు. ఇక ఇప్పుడట గురుకుల పాఠశాలలు వెంటబడ్డారు. గురుకుల పాఠశాలలో నేను కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వీలైతే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తా. గురుకులాలు పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులను నేను కళ్ళారా చూసిన, ఆయనకు విన్నవిస్తా. దాన్ని ఎట్లా బాగు చేయొచ్చో ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఈ విద్యా వ్యవస్థను విధ్వంసం చేసింది మీరే, వ్యవసాయాన్ని దండగా చేసింది మీరే, మహిళలకు వడ్డీ లేని రుణాలని చెప్పి వాళ్ళను మోసం చేసింది మీరే. ఇవాళ నువ్వు ఆగం చేసిన ఒక్కొక్క వ్యవస్థను బాగు చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉంది ప్రజాప్రభుత్వం. బుద్ధి ఉండాలి. ఇంకా ఏం మాట్లాడడానికి కేటీ రామారావు గారు నేను సెలవు తీసుకుంటున్నా కొన్ని రోజులని పోయాడు. సెలవు తీసుకుంటాట, సెలవు ఆయన మొన్నటిదాకా పనిచేసి మీరు ఆయన్నేమో ఓడిపోయినప్పటి నుంచి సెలవులనే ఉన్నాడు, మొత్తం సెలవులనే ఉన్నాడు. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి గారు డ్యూటీ చేయనటువంటి ఎమ్మెల్యేకి జీతం ఎందుకండి? డ్యూటీ చేయనటువంటి ఎమ్మెల్యేకి జీతం ఎందుకు? అసెంబ్లీకి కూడా రాడా, అసెంబ్లీకి రాడా, డ్యూటీ చేయడా, ఎవరిని కలవడా. ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చేటువంటి ఆ జీతంతో కనీసం ఒక 4-5 రైతుల కన్నా న్యాయం చేయొచ్చు మనం. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొద్దిగా కళ్ళు కిందికి దించుకొని వాస్తవాలను పరిశీలించండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ప్రతి మాటను ఇంప్లిమెంట్ చేసుకోవాలని మాకున్నటువంటి సంకల్పం. అది ప్రజలకు మంచి జరగాలనేది. ఇవాళ కులగణన చేస్తూ ఉంటే కులగణన కాలు కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ బీసీ ప్రజలు లేకపోతే మీరు ఆ ప్రతిపక్ష ఓట్లు కాదు కదా, అసలు మీరు గెలుస్తారా? అవుతుందా మీతోటి? అందుకోసమే తెలంగాణ ప్రజానికానికి ఒకటి రిక్వెస్ట్, కేటీ రామారావు ఓ దుర్మార్గమైనటువంటి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని లేని ప్రాపగండ సృష్టిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రచారం తక్కువ తీసుకుంటుంది, పనులు చేయడమే తెలుసు. అందుకోసమే కేసీఆర్నో లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ బద్మాష్ ముచ్చట్లను పట్టుకుంటే ఇలా వాస్తవాలు మరుగునబడేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా చెప్తా ఉన్నా, లీడర్లకు కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం తల్లి సోనియా గాంధీ దీవెనలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలి, ప్రజలంతా స్వేచ్ఛగా బ్రతకాలి. గతంలో 10 ఏళ్ల పాటు నరకం అనుభవించినటువంటి ప్రజానికం ఇవాళ విముక్తులైనరు. వాళ్ళ సంక్షేమాన్ని కోరుతూ మనమందరం కూడా ప్రభుత్వ పథకాల్లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలి. ఎస్, ప్రభుత్వ పథకాల్లో ఏమైనా లోపాలు ఉంటే మనం ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా చాలాసార్లు, ఇలా కోడిగుడ్డు ధర ఇవాళనే పెరిగింది, 7 రూపాయలు అయింది. సార్ మనం ఇచ్చేది సరిపోదని చెప్తా ఉన్నాం. దానికి ఇంకేం ఆలోచన చేస్తే గవర్నమెంట్ చూడాలి. అట్లాగే ఎక్కడైనా పొరపాట్లు జరిగినప్పుడు, ప్రభుత్వ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎక్కడైనా పొరపాట్లు జరిగినప్పుడు మనం చెప్పాలి, తప్పేముంది. ఇది ప్రజాస్వామ్య దేశం. రాహుల్ గాంధీ గారు అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులను మనం వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా రియల్ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మాటను పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,